ఓం శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ నా నమస్కారములు. శ్రీ లలితా సహస్రనామామృతంలోని 74వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. కళావతి, కళాలాప, కాంత, కాదంబరి ప్రియ, వరద, వామనయన, వారుణి మద విహ్వల. కళావతి అంటే సకల కళలకు అధిదేవత అని అర్థం. ఇక్కడ చంద్రుని యొక్క 16 కళలు కూడా ఆమెనే. సంగీతం, సాహిత్యం, నృత్యం వంటి ఏ కళనైనా మనం అభ్యసించాలంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. ఈ నామాన్ని స్మరిస్తే సృజనాత్మకత మరియు నైపుణ్యం పెరుగుతాయి. కళాలాప 4 అక్షరాల నామం. ఈ నామానికి అర్థం ఏంటంటే మధురమైన భాషణం కలది. ఆమె మాటలు ఎంతో మృదువుగా కళాత్మకమైన ఆలాపనలా ఉంటాయట. ఆ తల్లి నాదస్వరూపిణి అట. ఈ నామం పఠిస్తే వాక్చాతుర్యం మరియు మాటల్లో మాధుర్యం లభిస్తాయి. తదుపరి నామం 2 అక్షరాల నామం. కాంత అంటే అత్యంత సుందరమైన తల్లి. ఆ తల్లి అందరికీ ఇష్టమైనది. ఆ తల్లి పరమ సుందరి, సకల జగత్తును ఆకర్షించే దివ్య కాంతి ఆ తల్లి. ఈ నామాన్ని స్మరిస్తే ఆకర్షణ శక్తి మరియు ప్రశాంతత కలుగుతాయి. తదుపరి నామం 6 అక్షరాల నామం. కాదంబరి ప్రియ. ఇక్కడ కాదంబరి అంటే ఒక రకమైన తేనె లేదా జ్ఞానరసం. ప్రియ అంటే ఇష్టపడే తల్లి. కాదంబరి అంటే వేదనాదం లేదా ఆధ్యాత్మిక అనుభూతి అని కూడా అర్థము. ఆ దివ్యమైన అనుభూతిని అమ్మవారు ఇష్టపడుతుంది. ఈ నామాన్ని స్మరిస్తే ఆధ్యాత్మిక ఎదుగుదల లభిస్తుంది. తదుపరి నామం 3 అక్షరాల నామం. వరద అంటే ఇక్కడ వరములను ఇచ్చే తల్లట మన లలితాంబికాదేవి. భక్తులు అడిగిన కోరికలను కాదనకుండా తీర్చే కల్పవృక్షం ఆ తల్లి. ఈ నామాన్ని పఠిస్తే కోరికల సిద్ధి మరియు అభయం లభిస్తాయి. తదుపరి నామం 5 అక్షరాల నామం. వామనయన. ఇక్కడ వామ అంటే అందమైన, నయన అంటే కన్నులు కల తల్లి. ఆ తల్లి కళ్ళలో కరుణ, ప్రేమ ఉట్టిపడుతూ ఉంటాయి. ఆ చూపు మనపై పడితే చాలు విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఈ నామము స్మరిస్తే కంటి చూపుకు, అంతర్దృష్టికి చాలా మంచిది. తదుపరి నామం 8 అక్షరాల నామం. వారుణి మద విహ్వల. వారుణి అంటే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానామృతం. ఈ జ్ఞానామృతం వల్ల కలిగే పరవశంతో ఉన్నదట అమ్మవారు. ఇది లౌకికమైన మత్తు కాదు, బ్రహ్మానంద స్థితిని సూచిస్తుంది. పరమాత్మను పొందినప్పుడు కలిగే అమితమైన ఆనందంలో ఆ తల్లి ఉండి మనల్ని కూడా ఆ స్థితికి తీసుకెళ్తుంది. ఈ నామము పరమ శాంతిని ఇస్తుంది. చూశారు కదా మిత్రులారా, లలితా సహస్రనామాల్లోని ఈ 74వ శ్లోకం మన జీవితానికి ఒక గొప్ప దిక్సూచి. కోరికలు తీర్చే కామ్యగా, సృష్టికి మూలమైన జగతీకందగా, అన్నిటికీ మించి అంతులేని దయను కురిపించే కరుణారస సాగరగా ఆ తల్లి మనల్ని ఎప్పుడూ వెన్నంటే ఉండి కాపాడుతుంది. ముఖ్యంగా ఈ శ్లోకంలోని కారప్రాస మనలోని మూలాధార చక్రాన్ని ఉత్తేజితం చేసి మనకు స్థిరత్వాన్ని మరియు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ నామాలను నిత్యం స్మరిస్తూ ఆ తల్లి కరుణా సముద్రంలో మునకలేస్తూ మీ జీవితాల్లో సకల శుభాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను మరికొందరికి షేర్ చేయండి. రేపు 75వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.